హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5042D బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. దీని యొక్క సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్ కాకుండా చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్పడం జరిగిందనమాట. అది ఎంత ప్రైస్, ఏ మోడల్ వెహికల్ తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఏ లొకేషన్ ఉందని కూడా అయితే చెప్తాను. చాలామంది దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకొని తెచ్చుకుంటారన్నమాట. అంత తక్కువ ప్రైస్ అయితే ఉంది. అది ఎంత ప్రైస్ తెలియాలంటే వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. జాండీర్ అమ్ముతున్న జాండీర్ 5042D బండి అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఒకవేళ మీరే దగ్గరికి ఉంటే వెళ్ళి చూసుకోండి. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ట్రై చేయండి. ఇంజిన్ చెక్ చేసుకోండి, ఇంజిన్ లైఫ్ చెక్ చేసుకోండి. అలాగే మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి జాండీర్ సంబంధించిన జాండీర్ 5042D బండి అనమాట. 2018 సంవత్సరం వెహికల్ అనమాట. 2018లో ఓనర్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 6 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, గేర్ బాక్స్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. కావాలనుకున్న వాళ్ళు ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది కాబట్టి నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకొని వెళ్ళి చెక్ చేసుకుని వెహికల్ నచ్చితే తీసుకోండి. అలాగే వీడియో మొత్తం చూస్తే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ యొక్క హెచ్పి చూసుకోండి, ఇది 42 హెచ్పి అయితే వస్తుందన్నమాట. టైర్లు చూసుకుంటే 30% దాకా అయితే ఉన్నాయన్నమాట. 30% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అది బ్యాక్ టైర్స్ అనమాట. ఫ్రంట్ అయితే ఒక 40-50% దాకా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. టైర్లు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. అలాగే రీడింగ్ చూసుకుంటే మనకి 5000 గంటలు అయితే తిరిగిందనమాట. ఏది వెహికల్ తీసుకున్న కండిషన్ షోరూమ్ నుంచి డెలివరీ అయిన కాడి నుంచి 5000 గంటలు అయితే తిరిగిందనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఓనర్తో మాట్లాడాలనుకుంటే ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. మన ఛానల్ నుంచి తీసుకుంటున్నామని చెప్తే మీకంటూ కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నాను అనమాట. మన ద్వారా వెళ్ళి చూసి తీసుకునే వాళ్ళకి 3,90,000 కన్నా తక్కువగా అయితే వస్తుందన్నమాట. ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి 3,90,000. ఈ 3,90,000లో కూడా మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. వెహికల్ దగ్గరికి రావాలి, వచ్చి చెక్ చేసుకోవాలి, అప్పుడే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు అనమాట. అలాగే వీడియో చూసేవాళ్ళు టైం పాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయమాకండి. అవసరమైతే లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి. ఒక 500-600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు అయితే అసలు ఫోన్ చేయమాకండి. ఎందుకంటే మీరు అక్కడి నుంచి రావడం, వెహికల్ ఈ నుంచి తీసుకెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అవసరమైతే ఒక లారీలో వేసుకొని పోవచ్చానేమో, కానీ డ్రైవ్ చేసుకొని అయితే వెళ్ళడం కుదరదు అనమాట. మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు చాలా అయితే ఉంటుంది కాబట్టి అందుకని అదే ప్రైస్లో మీరు మీ లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకొని తెచ్చుకోండి. ఇది వచ్చేసి మనకి 3,90,000 కన్నా అయితే వస్తుందన్నమాట, తక్కువ ప్రైస్ కింద. అలాగే వెహికల్ వచ్చేసి పల్నాడు డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ మాచవరంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది అనమాట. మాచవరం అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ మాచవరంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న ఈ లొకేషన్లో వెహికల్ ఉంటూ చూడన్న, మాకు ఆ లొకేషన్లో వెహికల్ ఉంటూ చూడని. ఇది వచ్చేసి